బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కలలు కని మన ఓటు హక్కు ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి బిడ్డలు చంపుకున్నాడు, తన భార్యను చంపుకున్నాడు, తన జీవితాన్ని త్యాగం చేసి మనకి ఓటు హక్కు ఇచ్చారు. మనకి అప్పుడు ఓట్లు ఉండేది బ్రాహ్మణులకి, రాజులకి, ఉన్నత కులాల వాళ్ళకి. మనం చెప్తాం కదా పిలిచాధికారి అంటే ఆమెలకు మట్టు ఓటు ఉంది, నమ్మకల్లా ఓటే ఎక్కడాదు. మనకి ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కుని మనము ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయడము, మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తినడము, మళ్ళీ మాకు న్యాయం కావాలని మనం రోడ్డు మీద తిరగడము. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టలా, అదే మన వాళ్ళు జస్ట్ అని కూర్చుని ఉంటే కూడా అందరి మీద కేసు పెట్టేస్తుంటారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసు, ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. పోలీసులు ఒక 100 మంది 20 మందిని పంపించేస్తుంటారు మనకు పల్లెల్లోకి. పంపించేసి భయప్రాంతం చేసి మన వాళ్ళు వాళ్ళ సొంతగా ఊర్లోకి వెళ్ళిపోయి ఉండాల్సిందే. మనం ఆ విధంగా చేసి ఉంటే వాళ్ళు చేసినట్టు మనం కొట్టినట్టు మనం కనుక వాళ్ళు కొట్టుంటే ఈ పాటికి ఊర్లో ఏ ఒక్కరాడు మిగిలి ఉండరు. ఇక్కడ పంపించాలి, ఎవరు పంపిస్తారు తెలుసా? మన జాతి ఎస్ఐల్ని, మన జాతి కానిస్టేబుల్ ಎಲ್ಲ సొంత ಬಂದ್ಕಾರ್ದವರು. ನಾವು ಜಾತಿ ಕಾಣ ಏನು ಒಂದು ಮಾಡ ಗಮ್ಮು ಕೂಡಿದ್ರು புரியுதா? ஏன் நம்பாலையில வச்சு நம்மளே பூச்சான்னு காட்டுறானுங்க. புரியுதுங்களா? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే కోరుకున్నారో ఈ రాజ్యాన్ని మనం ఏలితే కనుక, రాజ్యాన్ని ఏలితే కనుకంటే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ దేశానికి మనం ప్రధానమంత్రి అవ్వాలి, అయితేనే మన మీద ఇలాంటి దాడులు జరగవని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఓటు హక్కు ఇచ్చారు.